చెరువులు నాలాలపై ఇల్లు నిర్మించుకున్న వారికి హైడ్రా గుబులు పట్టుకుంది. హైడ్రా కూల్చివేతలతో ప్రజలు హడలెత్తిపోతున్నారు. దుర్గం చెరువులోని కాలనీల్లో నివసిస్తున్న వారిలో భయాందోళన నెలకొంది. ఇటీవల జీహెచ్ఎంసీ అధికారులు దుర్గం చెరువు పరిధిలో 204 ఇళ్లకు అక్రమ నిర్మాణాలంటూ నోటీసులు ఇవ్వడంతో అక్కడి కాలనీ వాసులు బిక్కుబిక్కుమంటున్నారు. తమ ఇళ్లు భవనాలను ప్రభుత్వం ఏకపక్షంగా కూల్చడాన్ని కాలనీ వాసులు తప్పుపడుతున్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో పలు భవనాలు ఆక్రమణలను కూల్చివేసిన హైడ్రా తాజాగా దుర్గం చెరువు ఎఫ్టీఎల్ పరిధిలో గల నిర్మాణాలపై ఫోకస్ పెట్టింది. చెరువును ఆనుకుని ఖరీదైన భవనాల నిర్మాణాలు, దుర్గం చెరువు చుట్టూ ప్రముఖుల నివాసాలు ఉన్నాయి. ఎఫ్టీఎల్ జోన్లో నిర్మాణాలు ఉన్నట్లు గుర్తించిన రెవెన్యూ అధికారులు ఆ నిర్మాణాలను కూల్చివేస్తామని నోటీసులు జారీ చేశారు. దాదాపు 204 ఇళ్లకు శరలింగంపల్లి తహసీల్దార్ నోటీసులు జారీ చేశారు. 30 రోజులలోపు స్వచ్ఛందంగా కూల్చివేయాలని, లేదంటే తామే చర్యలు తీసుకుంటామని నోటీసుల్లో పేర్కొంది. నోటీసులు అందుకున్న నిర్మాణాల్లో పలువురు ఐఏఎస్, ఐఆర్ఎస్ అధికారులు, సినీ, రాజకీయ ప్రముఖులు నివసించే భవనాలున్నాయి. హైటెక్ సిటీలోని రాయ్దుర్గ్, మాదాపూర్ గ్రామాల పరిధిలో దుర్గం చెరువు ఉంటుంది. చుట్టూ వేలాది విలాసవంతమైన భవనాలు నిర్మించుకున్నారు. దుర్గం చెరువు చుట్టూ నెక్టార్ కాలనీ, డాక్టర్స్ కాలనీ, అమర్ కోఆపరేటివ్ సొసైటీ, కావూరి హిల్స్ ఉన్నాయి. మొత్తం 204 మందికి అధికారులు నోటీసులు ఇవ్వడంతో దుర్గం చెరువు పరిధిలో ఉన్న అమర్ కోఆపరేటివ్ సొసైటీ సభ్యులు ఆందోళన చేశారు. 1995 సంవత్సరంలోనే హుడా అప్రూవ్డ్ లేఅవుట్లో అన్ని అనుమతులతోనూ నిర్మాణాలు చేపట్టినట్లు స్పష్టం చేశారు. అంతేగాక జీహెచ్ఎంసీ అనుమతులు తీసుకుని ఇళ్లను నిర్మించుకుని ప్రాపర్టీ ట్యాక్స్ కూడా చెల్లిస్తున్నట్లు వారు తెలిపారు. ఇప్పటికే హైడ్రా నోటీసులపై కోర్టును ఆశ్రయించగా నోటీసులను సస్పెండ్ చేయాలని ఆదేశాలు ఇచ్చినట్లు అమర్ కోఆపరేటివ్ సొసైటీ సభ్యులు వివరించారు. 2018లో జీహెచ్ఎంసీ హైపవర్ కమిటీ కూడా ఈ ప్రాంతం ఎఫ్టీఎల్లోకి రాదని చెప్పిందని గుర్తు చేశారు. నేను అమర్ కోఆపరేటివ్ సొసైటీలో ఉంటున్నాను. మా లేఅవుట్ వచ్చి 1995లో అప్రూవ్డ్ అండి. వి టుక్ పర్మిషన్స్ ఇన్ 1996 అండ్ 97 అండ్ ఇల్లు కట్టుకున్నాము. అప్పటి నుంచి వీఆర్ పేయింగ్ ట్యాక్సెస్. మా ట్యాక్స్ వచ్చి 2000 నుంచి కడుతున్నాము. వీ హ్యావ్ ఆల్ ద రిసిప్ట్స్. అండ్ మాకు అర్థం కాలేదు, 2002లో 2004లో వచ్చిన వర్షాల వల్ల ఇది ఎఫ్టీఎల్లో ఉందని చెప్తున్నారు. కానీ ఇది ఎఫ్టీఎల్లో లేదండి. మేము కట్టుకున్నప్పుడు ఎవ్రీథింగ్ అన్ని పర్మిషన్స్ ప్రాపర్గా తీసుకొని లేఅవుట్ అన్నీ చెక్ చేసుకొని కట్టుకున్న బిల్డింగ్ అండి ఇది. లోన్స్ కూడా తీసుకున్నాము. లోన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. ఇన్ని రోజుల నుంచి ట్యాక్సెస్ కడుతున్నాము, ఇన్ని రోజుల నుంచి వాటర్ బిల్ కడుతున్నాము. రోడ్స్ అన్నీ ఉన్నాయి. ఎక్కడ కూడా వాటర్ ఆగకుండా పైప్ లైన్ సిస్టమ్ ఉంది. ఇప్పుడు గవర్నమెంట్కి నేను ఒకటే రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, మీరు మళ్ళీ ఆలోచించండి. దుర్గం చెరువు పరిసరాల్లో 5 కాలనీలు ఉన్నట్లు స్థానికులు చెబుతున్నారు. 1998 నుండి అక్కడ ఇళ్లను నిర్మించుకున్నట్లు తెలిపారు. గతంలో ప్రభుత్వాలు పూర్తి అనుమతులు ఇవ్వగా కొత్తగా ఏర్పడిన ప్రభుత్వాలు కూల్చడమేంటని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ప్రభుత్వం అశాస్త్రాయంగా నోటీసులు ఇవ్వడం సరికాదని కాలనీ వాసులు తప్పుపట్టారు. రాయదుర్గం చెరువు యొక్క డాక్టర్స్ కాలనీ కానీ మరియు అమర్ కోఆపరేటివ్ సొసైటీలో కావేరీ హిల్స్, ఇలా అన్ని ప్రాంతాల్లో ఇచ్చినటువంటి ఈ నోటీసులకు వ్యతిరేకంగా మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈ సొసైటీ కోఆపరేటివ్ సొసైటీ ఏర్పడ్డప్పుడు రోడ్లు కానీ, డ్రైనేజ్ కానీ, ఎలక్ట్రిసిటీ కానీ, అదేవిధంగా వాటర్ బోర్డు సంబంధించిన నల్లా కలెక్షన్ కానీ ఇవన్నీ అధికారులు ఇచ్చిన తర్వాత ఇది ఎఫ్టీఎల్లో ఉందని చెప్పేసి అప్పుడున్న అధికారులు ఎందుకు నిర్ధారణ లేకపోయారు? సామాన్య ప్రజలని నడ్డివిడ్చడమే ఈ ప్రత్యామ్నాయంగా మాకు అనిపిస్తుంది. ఎందుకైతే వీళ్ళు అన్యాయం అయిపోతారు. బఫర్ జోన్ అనేది అధికారులు గుర్తించాల్సిన పరిస్థితి. ఈరోజు అధికారుల నిర్లక్ష్యం వల్ల ఈరోజు జీహెచ్ఎంసీ అధికారులు కానీ, రెవెన్యూ కానీ, ఇరిగేషన్ కానీ వీళ్ళందరూ బాధ్యతారహితంగా పనిచేసినట్టయితే ఈరోజు వీళ్ళకి ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదు. అమర్నాథ్ కోఆపరేటివ్ సొసైటీ వాళ్ళకు, డాక్టర్స్ కాలనీకి, అదే కావేరీ హిల్స్ వాళ్ళకి సిపిఎం పార్టీ పూర్తి అండగా ఉంటుందని మేము విజ్ఞప్తి చేస్తున్నాం.
చెరువులు, వాటికి ఆనుకుని ఉన్న ఎఫ్టీఎల్ బఫర్ జోన్లలో నివాసముంటున్న ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతుంది. దశాబ్దాల నుంచి ఇళ్లను నిర్మించుకుని జీవిస్తున్న వారు ప్రభుత్వ విధానాలు, హైడ్రా తీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. భవనాలు, ఇళ్ల కూల్చివేతలపై ప్రభుత్వం ఒకసారి పునరాలోచన చేయాలని ప్రజలు సూచిస్తున్నారు.